హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్. రోజు డైట్ చేస్తూ ఈరోజు ఏంది పూరీలు చేస్తుంది అనుకుండేరు. అయితే పిల్లలకు పూరీలంటే బాగా ఇష్టం. నేను చాలా తక్కువ ఏస్తాననమాట. అప్పుడప్పుడే ఏస్తాను. ఎప్పుడో ఇయర్లీ వన్స్, ట్వైస్ అట్లే ఏస్తాను. ఎందుకంటే నేను పూరీలు చేస్తే అక్కడే నిలబడి చేస్తే నేను అస్సలు తినలేదండి. నేను ఎప్పుడైనా బయట హోటల్‌లో తినాల్సొచ్చినప్పుడు ఎక్కువ పూరీనే ఆర్డర్ చేసుకుంటా. నాకు పూరి చాలా ఇష్టము. కానీ ఎంత ఇష్టమైనా నేను ఈ పూరీలు కాల్చిన తర్వాత అస్సలు తినలేననమాట. ఇదొక మైనస్సు. ఈరోజు పూరీలు మంచిగొచ్చినాయి. ఇంకోటి పూరీలు బాగా రావాలంటే ఒక టిప్ ఏందంటే, ఒక స్పూన్ చక్కెర, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసి మీరు పిండి గట్టిగా కొంచెం తడుపుకుంటే ఆయిలేసి చాలా మంచిగొస్తాయండి. పూరీలు గూడా బాగా పొంగుతాయి. ఇంకోటేందంటే, ఆయిల్ అనేది బాగా హీట్‌గుండాలి. అప్పుడే పూరీలనేవి బాగా పొంగుతాయన్నమాట. ఇంకోటి థిక్‌నెస్ గూడా పల్చగా రుద్దొద్దు పూరి ఎప్పుడు. కొంచెం మీడియం థిక్‌నెస్ ఉంటేనే పూరీలనేవి బాగా పొంగుతాయన్నమాట మంచిగా. అది. ఇవన్నీ టిప్స్. ఇవన్నీ ఫాలో అవ్వండి. మంచిగొస్తాయి పూరీలు. సో, నేను పూరీలోకైతే బొంబాయి చట్నీ ఏశాను. మార్నింగ్‌కైతే బ్రేక్‌ఫాస్ట్‌కు పూరి ఏశాను. పూరీలోకి బొంబాయి చట్నీ అయితే ఏశాను. బేసిన్‌తో ఏసాం గదా! శనగపిండితో. సో, అదైతే చేశాను. ఆఫ్టర్‌నూన్‌కైతే నేను మటన్ అయితే చేశాను. నాకు చికెన్ తినాలనిపిస్తుంది గానీ, ఎవరో ఒకటి ఫార్వర్డ్ చేసినారండి ఒక పిక్. అంటే బర్డ్ ఫ్లూ వచ్చినాక. నాకసలు అది జూషిన తర్వాత ఎగ్గులు కొనుక్కొచ్చుకున్నానండి తినాలని. కానీ ఏందో అదొక మైండ్‌లో భయమేస్తుంది తినాలంటే. ఇగ సో, ఇగ మనకి అదేదో మైండ్‌లో మంచిగా ప్ర తినాల్ తినాలని ఉన్నా గూడా అదొక అది భయంతో మనం తినలేము. సో, అందుకి మళ్ళా మటనే తెప్పించిన మా ఆయనతో. లేకపోతే చికెన్ అయితేనే మా జోషి మంచిగా తింటది. కాకపోతే ఇంకా కొద్ది రోజులు చూద్దాము. కొంచెం డిక్లరేషన్ ఇస్తారు గదా! తినొచ్చు. బయట తింటున్నారు గానీ అదొక భయం ఉంటే తినలేము. సో, అందుకోసమయితే చికెన్ అయితే తెప్పియలేదు. సో, ఇక్కడ కొంచెం ఆయిల్ ఒక 4, 5 అంటే మన ఇంట్లో మనం వాడతాం గదా! ఒక స్పూన్ ఏదో ఒకటి పెట్టుకుంటాం గదా! సో, అందులో ఒక 4 గంటలు వేసేసి, తర్వాత పచ్చిమిర్చి వేసి, ఆనియన్స్ కొంచెం ఈ రెడ్ ఆనియన్స్ గ్రేవీ ఎక్కువ రావాలంటే అంటే హాఫ్ కేజీ మటన్‌కి నేనైతే ఒక మీడియం సైజ్ ఒక 3 ఉల్లిపాయలైతే సన్నగా తరిగి పెట్టుకున్నాను. పోపులో ఒక 2, 3 ఎండుమిరపకాయలేస్తే టేస్ట్ బావుంటుంది. అంటే నాకట్లా ఇష్టము. ఇంకా ఒక్క టమాటా కొంచెం రెడ్డుగున్నది మీడియం సైజ్ టమాటా అయితే కట్ చేసి పెట్టుకుంటే మంచిగా బావుంటుంది గ్రేవీలోకి. ఈ ఆనియన్స్ అయితే రెడ్‌గా ఫ్రై గావాలి. అంతవరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దు. సో, ఆనియన్స్ అనేవి బాగా రెడ్ అయిన తర్వాతనే ఎప్పుడు గూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా అంటే అప్పటికప్పుడు పట్టుకున్నదే టేస్ట్ బావుంటుంది నాన్ వెజ్ కర్రీలోకి. సో, మీరు కర్రీ చేసుకునేప్పుడైతే ఆల్రెడీ మనం పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నది వేరే టేస్ట్ వస్తుందండి. అప్పటికప్పుడు మనము అంటే ఫ్రెష్‌గా ఇప్పుడు కర్రీ చేసే ముందు అంటే అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తే కర్రీ టేస్ట్ అనేది వేరే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంటే చాలా మంది కిలో గాని, హాఫ్ కేజీ గాని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకుంటారు గదా! అది డైలీ కర్రీలోకి బావుంటుంది గానీ, నాన్ వెజ్‌లోకైతే బావుండదు. అంటే కొంచెం మంచిగుంటది నాన్ వెజ్‌లోకి ఫ్రెష్‌దైతే. సో, కొంచెం పసుపు గూడా వేసేసి, కొంచెం పసుపనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాతనే వెయ్యాలి. ముందు వేస్తే అడుగున గిన్నె ఉంటుంది గదా! అంటుకుంటుందనమాట. సో, ఇక్కడ ఒక చిన్న టమాటా అయితే వేయాలి. కొంచెం చిన్న టమాటో వేసుకుంటే మనకు గ్రేవీ అనేది టేస్ట్ వస్తుంది. చిన్నది రెడ్ టమాటా వేస్తే గ్రేవీ మంచిగా టేస్ట్ వస్తుందండి. ఎలాగో మటన్‌లో మనం కొంచెం గ్రేవీ చేసుకుంటాం గదా! సో, టేస్ట్ అయితే బావుంటుంది. సో, టమాటా వేసిన తర్వాత ఒక్క నిమిషం మనం మూత పెట్టేస్తే అదంతా కొంచెం తొందరగా మెత్తబడి కలిసిపోతుందనమాట. సో, టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. కొంచెం మంచిగా క్లీన్ చేసుకోండి. ఫ్యాట్ అలాంటివి అన్నీ తీసేయాలి. నాకు ఇంకొకటి రీసెంట్‌గా ఎవరో చెప్పిన విషయం ఏందంటే, ఈ మనకి చికెన్‌లో గాని, మటన్‌లో గాని ఉన్న మనం ఫ్యాట్‌తో తింటే మనకు చాలా డేంజరస్ అంట అది. సో, ఒకసారి మనము మటన్ గాని, చికెన్ గూడా అండి ఏదైనా అసలు ఆ ఫ్యాట్ మనకసలు అరగదంట. అంటే మన స్టమక్‌లో తొందరగా డైజెస్ట్ కాదంట. ఇంకోటి ఆ ఫ్యాట్ అనేది మనకు బాడీకి గూడా చాలా డేంజరస్ అంట. సో, ఇంక మటన్ అసలు ఇంకా ఎక్కువ తినొద్దు. కాకపోతే ఇప్పుడు చికెన్ భయానికి నేనైతే మటన్ తింటున్నా. లేకపోతే మేము మటను కొంచెం తక్కువే తెచ్చుకోవడము. సో,
అది కొంచెం బాగా నీట్‌గా క్లీన్ జేసుకోండి. ఎప్పుడైనా సరే చికెన్ గానీ, మటన్ గానీ, ఫిష్ అయితే అసలు ఫ్యాట్ ఎక్కువ ఉండదు గాబట్టి నో ప్రాబ్లమ్ అండి. బట్ చికెన్, మటన్‌లో చిన్న చిన్నగా వైట్‌గా ఫ్యాట్ ఉంటుంది గదా! సో, కంపల్సరీ మీరు నాన్ వెజ్ చేసేటప్పుడు అది చాలా డేంజరస్ అంట అండి హెల్త్‌కు. అంటే అంత మంచిది గాదు. అది అరగనికి టైం పడుతుంది. అది డైరెక్ట్ కొవ్వు గదా! మళ్ళీ మనకి చాలా డేంజరస్ అంట మన హెల్త్‌కి గూడా. సో, మీరు కొంచెం నీట్‌గా క్లీన్ జేసుకోండి. మటన్ చేసుకున్నా, చికెన్ చేసుకున్నా మనకు కనిపిస్తుంటుంది గదా! వైట్ వైట్‌గా ఫ్యాట్ అదంతా నీట్‌గా తీసేసి క్లీన్ అయితే చేసుకోండి కన్ఫర్మ్‌గా. కొంచెం ఓపిక తెచ్చుకొని. సో, అదొక్కటి పాటించండి. సో, ఇక్కడైతే మనము మటన్ వేసిన తర్వాత డైరెక్ట్‌గా వాటర్ అనేవి వస్తాయి మటన్‌లో నుండి. సో, ఆ వాటర్ అన్నీ వచ్చి మళ్ళా అవి ఇంకిపోయి కొంచెం పైన ఆయిల్ పైకి తేలేంత వరకు ఆ వాటర్‌ను అలాగే కొంచెం మూత పెట్టి మనం మగ్గించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ పైకొస్తుందో అప్పుడే మనం కారం ఏసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్‌లో వేసుకోవాలి కారము. ఇక్కడ చూడండి. ఇక్కడ సైడ్‌లకి ఆయిల్ పైకి తేలింది. సో, ఈ స్టేజ్‌లో కారం ఏసుకుంటేనే మనకి కొంచెం కారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. ఒకటి కారం గూడా మనం ఇప్పుడు ఎండల కాలం పట్టించుకున్న కొత్త కారం కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం గదా! సో, అప్పుడుకప్పుడు ఫ్రిడ్జ్‌లో నుండి తీసుకొని వేసుకున్న కారం టేస్ట్ బావుంటుందండి. కలర్ గూడా. సో, కొంచెం చిన్న డబ్బాలోనే బయట పెట్టుకొని మిగిలిన కారం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం గదా! నేనైతే ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకుంటా. అట్లా కారం వేసినది టేస్ట్ బావుంటుంది. కారం ఏసి నేనైతే 2 స్పూన్లు ఫుల్లుగా వేశాను. అంటే ముందు పచ్చిమిర్చి వేసాం గదా! సో, కొంచెం మళ్ళీ వాటర్ పోస్తాం. వైట్ రైస్ చేస్తున్నా గాబట్టి వైట్ రైస్‌లోకి టేస్ట్ బావుంటుంది. కొంచెం ఘాటు ఉంటేనే అని జెప్పేసి 2 స్పూన్స్ ఫుల్లుగా వేశాను. ఫస్ట్‌లో పచ్చిమిర్చి గూడా వేశాను గదా! సో, మీరైతే మీ రుచికి తగినంత వేసుకోండి. తర్వాత ఈ కారంతో పాటు కొంచెం ఉప్పు గూడా వేసేయండి వెంటనే. ముందు ఉప్పు వేయగూడదు. ఇప్పుడేస్తేనే మంచిగుంటుంది టేస్ట్ అయితే. సో, ఇక్కడ ఈ స్టేజ్‌లో అయితే ఉప్పేసుకోండి. ఉప్పేసుకొని కొంచెం ఇంకోటి కారం, ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టకుండా ఒక 2, 3 మినిట్స్ మంచిగా ఫ్రై జేయాలి ఆయిల్‌లో. అలాగే ఫ్రై చేయనిచ్చి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడు ఎప్పుడైతే ఇట్లా మగ్గిన తర్వాత ఇట్లా సైడ్‌లకి చూడండి ఆయిల్ అనేదొస్తుంది. సో, ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాతే మనకు గ్రేవీకి తగినంత వాటర్ మనం పోసుకోవాలన్నమాట. సో, ఇవి వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు. వేడి నీళ్ళు పోసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. నేను కొంచెం మళ్ళీ మరిగియలేదు. మామూలు వాటరే పోసాను. ఇదిగోండి ఈ హాఫ్ కూడా సో, పోసుకున్నా. నేనైతే ఈ గ్లాస్‌తో 2 గ్లాసుల 2 వాటర్ అయితే గ్లాసుల వాటర్ అయితే పోసానండి. పోసాను. మీ ఇది మొత్తం థిక్‌నెస్ హాఫ్ కేజీ గ్రేవీని మటన్ బట్టి అన్నమాట. వేసుకోండి. ఎందుకంటే కొంచెం మందికి అనేది మటన్ పులుసులాగా కొంచెం లూజ్‌గా ఉంటే బావుంటుంది. కొంతమందికేమో కొంచెం లైట్‌గా గ్రేవీ ఉంటే బావుంటుంది. సో, మీరు వాటర్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంగ సన్నగా తరిగిన కొత్తిమీర గూడా వేసేస్తున్నాను. కొంచెం గ్రేవీలో బాగా కలిసిపోతుంది బావుంటుంది అని జెప్పేసి. కొత్తిమీర ఏసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మీకు ఉప్పు కరెక్ట్‌గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ అయితే విజిల్ పెట్టుకోండి. అయితే నేనేం జేస్తానంటే 2 విజిల్స్ మీడియంలోనే రానిస్తాను. అంటే ముందు మనం కొంచెం ఆయిల్ పైకి తేలడానికి కొంచెం ఎక్కువ సేపే మగ్గనిచ్చినాం గాబట్టి, ఇంకోటి మటన్ ఎప్పుడు అంటే అంటారు గదా! కొన్ని కొన్ని సార్లు ముదురు, లేత వాటిని బట్టి ఉడుకుతుందనమాట. నాది మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్‌కే ఉడికింది ఈరోజు. తర్వాతయితే ఇక్కడ బోళ్ళన్నీ తోమేసుకున్నాననమాట. ఇంకా ఆ విజిల్స్ వచ్చేలోపు. ఇగ మా నితీష్ బాబయితే ఇక్కడ ఈ చిన్న చిన్న ఫిష్ గేమ్స్ ఉంటాయండి. ఈ బౌల్‌లన్నీ తీసుకొని మంచిగా అవి కూర్చొని ఇగ ఇలా చిన్న చిన్న గేమ్స్. కానీ మా వాడు ఏ గిన్నెలైతే తోమి పెట్టింటామో అవి తెచ్చుకొని ఆడుతా ఉంటాడనమాట. రోజంతా ఇదే పని. ఎందుకో వాడికి ఆ ఫిష్ గేమ్స్ తోనే ఆడతాడు. మటన్ అయితే నేను 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత ఉడికిందా లేదా అనేది చెక్ జేస్తున్నాను. సో, ఎక్కడైతే బోన్‌కు స్ ఊడొచ్చిందనుకోండి, అప్పుడు మనకు మటన్ మంచిగా ఉడికినట్టనమాట. ఇక్కడ చూడండి మంచిగా ఉడికింది. సో, ఇదే ప్రాసెస్. ఈరోజైతే మంచిగా సండే రోజు మటన్ బాగా కుదిరిందండి. సమ్ టైమ్స్ కుదరదు. బట్ బాగా కుదిరింది మటనయితే. చాలా టేస్టీగుందనమాట. ఒకసారయితే నేను చెప్పిన విధంగా మీరైతే ఈ కర్రీ ట్రై జేయండి. ఆల్‌మోస్ట్ అందరికి వచ్చే ఉంటది. కొంచెం కొత్తగా పెళ్లయ్యి కొత్తగా అప్పుడప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళైతే మంచిగా ట్రై జేయొచ్చు ఇలాగా. బావుంది టేస్ట్ అయితే. సో, మర్చిపోయినా నేను ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఒక 2 స్పూన్‌లయితే ధనియాల పొడి ఇప్పుడు వేసుకుంటాననమాట.
ముందు వేస్తే చిక్కదనానికి తొందరగా ఉడకదు. చికెన్ అయినా అంతే, మటన్ అయినా అంతే. నేను చికెన్ అసలు వాటర్ వేయకుండా చేస్తానులేండి. ఆల్మోస్ట్ ఇంత గ్రేవీ చికెన్ లో బాగుండదు, నాటుకోడి తప్ప. సో ఇక్కడ 2 స్పూన్లు అంటే 1 ½ స్పూన్ ధనియాల పొడి, ఓన్లీ ప్లెయిన్ ధనియాల పొడి అన్నమాట. చెక్క లవంగాలు అవి ఏవి వేయట్లేదు. ఇంకోటి, నేను ఇక్కడ అసలు మటన్ లో ఉప్పు కారం ధనియాల పొడి తప్ప, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప చెక్క లవంగాల పొడి అవి ఏం వాడట్లేదు. సో మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. నాకైతే కొంచెం స్పైసెస్ పడట్లేదు కాబట్టి నేను తగ్గిచ్చేసాను మసాలాలు. సో లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ జస్ట్ అలా ఆ ధనియాల పొడి కలిసేలాగా ఉడకనిచ్చి ఆఫ్ చేసుకోవడమే అన్నమాట. సో ఇక్కడ చూడండి, గ్రేవీ కూడా మంచిగా థిక్నెస్ మంచిగా వచ్చింది. సో ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ లోకి మటన్ కర్రీ. మార్నింగ్ నేను పూరీలు తినలేదు. నేను చేసినా గానీ నాకు చేసిన వెంటనే అస్సలు తినలేనండి. సో కొంచెం ఒక 2 పూరీలు ఏమో తిన్నాను. మా జోషికి తినిపించాను. మా జోషి కొంచెం పెరుగు పచ్చడి అయితే కలిపింది. సో ఈరోజు మార్నింగ్ వీళ్ళు పూరీలు తిన్నారు కదా, ఎందుకు మళ్ళీ ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి జస్ట్ ప్లెయిన్ వైట్ రైస్ అయితే వండాను అనమాట. మామూలుగా అయితే సండే బగారన్నం వండేదాన్ని. ఇక్కడైతే టేస్ట్ అయితే బాగా కుదిరిందండి పూరీలోకి. ఇంకా నేను తినే 2 పూరీలు కూడా టిష్యూ పేపర్స్ ఒత్తేసి, నాకెందుకో ఆయిల్, మిగతా ఆయిల్ ఫుడ్ కంటే పూరీలు బయట ఏమనిపించదు కానీ ఇంట్లో వేస్తే అస్సలు తినాలనిపించదు. అంటే మనం పూరీలు చేస్తే అది ఎక్కువ అక్కడే పొయ్యి దగ్గర ఉంటాం కదా, ఆ స్మెల్కు నేనైతే తినలేను. బట్ కర్రీ అయితే బాగా కుదిరిందండి నిజంగా. వైట్ రైస్ లో కూడా చాలా బాగుంది. సో కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. సో మళ్ళా తిన్న తర్వాత యాజ్ యూజువల్ బోళ్ళన్నీ తోమేసినాను. ఈ తిన్న తర్వాత వెంటనే తోమేస్తేనే అడిగి పని అయిపోతుందని తోమేసినాను. ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళొస్తుంటే అక్కడ ఈ ఫాలుదా బండి ఉంటుంది కదా, మా నితీష్ ఐస్ క్రీమ్ కొనిచ్చేంత వరకు వదలడనమాట. సో అక్కడ నితీష్ ఐస్ క్రీమ్ తింటుంటే నేను ఒక బాదం పాలు తీసుకున్నాను. బాదం పాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చినాను. మళ్ళీ ఇంటికి వచ్చేసి చపాతీ చేశాను అనమాట నైట్కి. ఫుడ్ ప్రాసెసర్ లో చూపిస్తా అన్నా కదా, గోధుమ పిండి తడపడం చూపించలేదు ఆ రోజు. సో ఈ రోజు అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట, అందుకోసమనే. ఆల్రెడీ మీరు ప్రీతి జోడియాక్ బటర్ఫ్లై వాడుతుంటే ఈ ఒక్క గిన్నె అయినా కొనుక్కోవచ్చండి. మీరు రోజు చపాతీ తినే వాళ్ళకైతే, చపాతీ చేసుకునే వాళ్ళకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మనకు అందాజుగా ఎంత గోధుమ పిండి వేయాలి అనే దాన్ని బట్టి వేసుకోండి. అయితే ఈ మిక్సీలో ఈ గిన్నె మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. గోధుమ పిండి మాత్రం ఈజీగా తడుపుకోవచ్చు. సో పిండి వేసుకున్న తర్వాత మీకు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేస్తాం కదా, సో అలాగే ఆయిల్ కూడా వేసేసుకొని, ఇక్కడ ఆయిల్ మీకు 2 స్పూన్లు అయితే 2 స్పూన్లు ఎంతో కొంత, అంటే ఉట్టి పుల్కాల్లాగా వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ముందే వేసుకుంటాం కదా, సో ఆయిల్ వేసేసి ఇక దీనికి అటాచ్మెంట్ గా ఇలా వచ్చేస్తుంది. దానిపైన మనం ఈ మిక్సీ గిన్నె సెట్ చేసి, సో మనం పైన ఒకటి ఓపెన్ ఉంచుకొని పైన ఓపెన్ వాటర్ పోయడానికి కూడా ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ లో పెట్టాలి, అది తిరుగుతుంది అనమాట. పైనుండి మనం కొంచెం అందాసుగా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్ లో, చిన్న గ్లాస్ తో పోస్తున్నాను. సో మీకు అందాసుగా ఎన్ని నీళ్లు పడతాయి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. ఒకవేళ ఎక్కువ అయితే టకటక పోసుకోకండి. మనం పోస్తానే చిన్న చిన్న ఉంటల్లాగా అయ్యి అది మనకు తెలిసిపోతుంది ఆడ నీళ్లు సరిపోయినాయా లేదా అనేది కూడా, అది తిరిగేదాన్ని బట్టి. చూడండి మంచిగా మనం ఎలా పిండి తడుపుతామో అలాగే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ సరిపోయింది, ఇంకా కరెక్ట్ గా గడ్డ కడుతుంది అనమాట. ఒకవేళ మీకు కొంచెం లూజ్ గా అనిపించినా కూడా కొంచెం మళ్ళీ పిండి వేసుకొని ఒక రౌండ్ తిప్పినాం అనుకోండి, కరెక్ట్ గా మనం చపాతి ఎట్లా వేసుకుంటాం అట్లా వచ్చేస్తుంది అనమాట పిండి. సో మంచిగా చపాతీలు రోజు చేసుకునే వాళ్ళకు ఇది, ఈ ఫుడ్ ప్రాసెసర్ బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ అయితే నేను కొనుక్కున్నాను. ప్రీతి జోడియాక్ కూడా అంతే, 2 సేమ్ రేట్ అన్నమాట. కాకపోతే దీంట్లో ఒక 2 జార్లు, చిన్న మిక్సీ జార్ ఎక్కువ వస్తుంది. నేను అదొక్కటి, ఆ ఒక్కదానికి కాంప్రమైజ్ అయ్యి బటర్ఫ్లై కొనుక్కున్నాను అనమాట. చిన్నది, చిన్న చిన్న ఏదైనా పుదీనా చట్నీ అట్లా పట్టుకొని రివర్స్ చేసుకునే మిక్సీ గిన్నె కంటైనర్స్ ఫ్రీ దీనికి వస్తాయి, అంతే తేడా. బట్ 2 ఒకటే. నేనైతే అందుకోసం తీసుకున్నా. ఇంకోటి మోటార్ వ్యారంటీ కొంచెం దీనికి ఎక్కువ ఉంది అన్నారు. సో బటర్ఫ్లై ఎలక్ట్రా ఫుడ్ ప్రాసెసర్ అనేది ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం ఇంకా నైట్కి చపాతీ అయితే చేస్తున్నాను. ఒక దిక్కు మా వాళ్ళేమో ఫుల్ గా మ్యాచ్ చూస్తున్నారు. వాళ్ళు మ్యాచ్ చూస్తున్నా మనం అక్కడే కూర్చుంటే చపాతీలు అయితే చేతిలోకి రావు కదా. సో కూర్చొని ఇక్కడ
చపాతీలు ఇందాక తడిపినా కదా, ఒక 10 నిమిషాలు ఆగి చపాతీలు అయితే చేసేస్తున్నాను అన్నమాట. సో ఇంకా మేము చపాతీలు రెడీ అయినాక మేమందరం కూర్చొని మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తినేసినాము. బట్ మ్యాచ్ ఇండియా విన్ అయినందుకు, సండే ఇండియా మ్యాచ్ విన్ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.